ఈ చేరేదానికి మధ్యలో రకరకాల చెరువులు, కాలువలు, కుంటలు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఫంక్షన్లు లేవు. బాగా ఇబ్బంది అయిపోయింది. పడిన వాటర్ పోవాలంటే ఎందుకు పోలేకపోతా ఉండేది అనేది కూడా డీటెయిల్గా మీకు ప్రెస్ మీట్లో దీని మీద ఇచ్చాము. ఒకసారి చూసుకోండి. ఎందుకు దీన్ని మీ ద్వారానే చెప్తున్నానంటే, ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే గవర్నమెంట్ కానీ, జ్యుడిషియరీకి కానీ, లేకుండా పోతే పొలిటికల్ ఎవరికి చెప్పిన పని జరగదు. సమస్య మీరు కూడా అనుభవించుంటారు. రోడ్లో పోతా అంటే వానకు నానిపోవడము, లేకుండా పోతే కాలువల నుంచి బయట దాటలేకపోవడము, ఫ్యామిలీ ఇష్యూస్, టోటల్ పబ్లిక్ ఇష్యూ అన్నమాట. సో మామూలుగా లోపల ప్రాంతాలు అయితే మునిగిపోతాయి, కానీ మిట్ట ప్రాంతాలు మునిగిపోవడం అనేది కూడా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకు ఈ మార్పు జరిగిందని 2021 జూన్ కాడ నుంచి మొత్తం స్టడీ చేశాను. మనకు సంబంధం లేకపోయినా ఎందుకు తిరుపతి మనకి హిమారు అవుతుంది అనేది దాని మీద బాగా చేశాను. దాదాపు 5 years పట్టింది నాకు. ప్రతి ఏరియా చూసుకుంటా, వానలు నానుకుంటా, తిరిగి కాపక మాట్లాడుకుంటా, ఎల్డర్స్ని చూసుకొని ఎందుకు ఈ మాట జరుగుతుందని. సరే, ఈ రికార్డ్ అంతా అయినాక మనకు అఫిషియల్గా రికార్డు కావాలి. అఫిషియల్ రికార్డు కావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అప్రోచ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యాం. ఈ సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డు 1904లో ఉంది. అది 7 నుంచి వచ్చింది. అంతమంది రికార్డ్స్లో సర్వే పంపించేశారు. అది మనకు బేస్ ఇప్పుడు తిరుపతిలో. ఈ రికార్డు 1907 నుంచి అమల్లో వచ్చింది. దాన్ని ఏ రిజిస్టర్ అనుకుంటాము. మంగళం గ్రామం వచ్చి సర్వే సెటిల్మెంట్లో ఈ యాక్ట్ కింద అలా వస్తుంది, దానికి ఫెరాంగల్ వస్తుంది. తిరుపతిలో ఈ తిరుమల కాడ దాదాపు ఫారెస్ట్లో ఓ 200 acres టీటీడీ వాళ్ళ లెక్కలోకి వచ్చేసింది. ఈ ల్యాండ్ చిన్న రికార్డ్స్ కానీ, ప్లాన్లు కానీ, పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, ఆర్ఎన్బి ఇరిగేషను ఎవరి దగ్గర లేవు. 10(1) అడంగల్ ప్రకారం ఏమన్నా అంటే అక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువు పేరు నాగిశెట్టి చెరువు. అది ఇప్పుడు లింక్ బస్ స్టాండ్ కాడ నుంచి స్టార్ట్ అయితే ఆ బిల్డింగ్స్, రోడ్డు, మన రుయా హాస్పిటల్ అక్కడ దాకా కంప్లీట్ దగ్గరతో 200 acres చెరువు. అది ఇప్పుడంతా కనపడదు, బిల్డింగ్స్ వచ్చాయి. ఈవెన్ మనం చూసుకునే ఎస్సీ మెడికల్ కాలేజ్ కూడా ఒక గుంట. అంత గవర్నమెంట్ లెక్క, యాజ్ పర్ రికార్డ్. నేను ఏం మాట్లాడినా యాజ్ పర్ రికార్డు. మరి అక్కడ నుంచి అయిపోయింది. ఈ వర్షాలకు మునిగిపోయి చెప్పాను కదా, ఈ సమస్య పబ్లిక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు సఫర్, ఎవరు పట్టించుకోవటం. పబ్లిక్ తప్పు కూడా ఉంది. వాళ్ళు కూడా వాటర్ వేస్తారని రాశాను దాంట్లో. చెత్త పడేసుకోవడము ఇవన్నీ చేస్తారు. వర్షం నీళ్లు మనకు యాక్చువల్గా తిరుపతి నుంచి చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంది. కొండపై నుంచి వచ్చే వాటర్ ఎక్కువ మనకు. ఈ వాటర్ వచ్చి 4 వేసులోంచి మన తిరుపతిలోకి ఎంటర్ అవుతుంది. అలిపిరి మెట్లు, మాల్వాడి గుండం, కపిల్ తీర్థం, జీవకోన, ఇంకా మంగళం ఏరియాలన్నమాట. ఈ వర్షంకి ఇబ్బందికరంగా ఎందుకు వస్తుంది కూడా చెప్తాను. అది మనకు ఈ 1904 సర్వే ప్రకారం తిరుపతి అర్బన్ విలేజెస్కి ఒక 7 ఉన్నాయి. చిమ్మినాడిపాలెం, అక్కారాంపల్లి, కొంక చెన్నయ్యగుంట, మంగళం, చెన్నయ్యగుంట, తిరుపతి రెవెన్యూ సర్వే అని ఒకటి, తిరుపతి టౌన్ సర్వే అని ఒకటి. ఈ విలేజెస్ కోసం ఈ రికార్డ్స్ అంతా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చారు. అదే అఫిషియల్గా అనమాట. రికార్డ్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి దగ్గర దాపు 110 రికార్డ్ ప్రకారం ఉండేటివి యాజ్ పర్ వాళ్ళ మ్యాప్స్ ఇచ్చారన్నమాట. ఈ మ్యాప్ల ప్రకారం చూస్తే ఇంకొక 100 ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎగ్జిస్టెన్స్లో లేవు, కనపడలేదు. మన గ్రౌండ్ విడిచిన పేరు ఒక రకంగా ఉంటే అక్కడున్న పేరు ఇంకో రకంగా ఉంది. చెప్పేవాళ్ళు లేరు, అయిపోయింది పరిస్థితి. ఏం కనపడటం. అంటే దగ్గర 200 ట్యాంక్స్ అన్నమాట. కాలువలు, కుంటలు ఇవన్నీ. నేను మేజర్ కెనాల్స్ దొరికిపోలేదు పట్టి. ఈవెన్ మనం కూర్చోన్నాము, ఇది అకారాంపల్లి విలేజ్ యాక్చువల్గా, అందరూ మనకు తెలుసు. ఇక్కడ కొంచెం ముందర పోతే అక్కడ అమ్మవారి గుడి వస్తుంది. పైనుంచి వచ్చే నీళ్ళకు పెద్ద కాలువ ఉండేది. ఇప్పుడేం కనపడదు, మురికాలువలు అయిపోయింది. ఎంత పడిన వాటర్ కూడా వాటి నుంచి వెళ్ళిపోయాయి. సో అక్కడ ఈ సమస్యలు అన్నిటి మీద వచ్చేసింది. చెరువులు కనపడవు, కాలువలు కనపడవు, కుంటలు కనపడవు, ఏం కనపడవు. ఇక్కడ తప్పు ఎవరికి మనం చెప్పలేము. అంత గవర్నమెంట్ తప్పు ఎవరిదని మనం చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంటే మొత్తం బిల్డింగ్స్ కట్టుకున్నారు, వాళ్ళు చేయలేము, మనం దాన్ని చేయలేం. అయిపోయిన పెళ్ళికి ఆర్కెస్ట్రా అన్నట్టు మనం దాన్ని ఏం చేయలేం. ఇప్పుడు తిరుపతిలో పడ్డ వాటర్ బయట పోవాలి.
నా కోరిక అదే, మిమ్మల్ని కూడా కోవడం అదే అనమాట. మీరు ఎలా హైలైట్ చేస్తారో ఏం చెప్తారో అది మీకు ఒపీనియన్. ఎందుకంటే కంప్లీట్ తిరుపతి ఫ్యూచర్ మీ చేతిలో ఉంది, ఓన్లీ విలేకరులు. ఎందుకంటే అంత నేను నమ్ముతాను, నాకు విలేకరులతో చాలా సంబంధం ఉంటుంది జనరల్గా. మీరు తప్పించి ఇంకెవరు దీన్ని సాల్వ్ చేయలేరు, ఎవరు అలా కాదు. ఈ 5 డిపార్ట్మెంట్లు ఒకరి మీద ఒకరు ఒకరి మీద చెప్పుకుంటా వస్తారు. నేను అదే చెప్తాను మీకు కూడా. ఇన్ని చెరువులు ఉన్నాయి, వీళ్ళని అడిగా, సార్ ఫస్ట్ రెవెన్యూలో మీకు తెలియంది ఏం లేదు, మనకు ఫండ్స్ లేవు, స్టాఫ్ లేదు, చేయలేము, మన వ్యవస్థ పోయింది, మీకు తెలియంది ఏం లేదు, మనం ఏం చేసుకోలేము, ఏదో మీ వల్ల మంచి జరిగితే సంతోషపడతామా అన్నది. ఈ చెరువులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏముంది అని అడిగితే, సార్ మనకు కంట్రోల్ లేదు. సరే ఓకే, నెక్స్ట్ పోయింది మళ్ళీ యాక్ట్ కింద పెట్టి వాళ్ళను ఆర్ఎండ్బి వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళని అడిగాం. మున్సిపాలిటీ వాళ్ళకి సారీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఏమన్నా మీరు మేనేజ్ చేశారా, రిపేర్ చేశారా, కాలువలు కానీ నీళ్ళు వచ్చిపోయింది. సార్ మా దగ్గర ఫండ్స్ లేదు, మాకు ఇచ్చిన జీవో ప్రకారం బిలో 100 acres పంచాయతీ రాజులకు పోతుంది, 100 acres అబౌవ్ ఉండే మాకు ఇరిగేషన్కి వస్తుంది. లాస్ట్ 6 yearsగా నో మెయింటెనెన్స్ మేము చేయలేదు. నో మెయింటెనెన్స్ 6 yearsగా అంటే నేను ఇప్పుడు లెటర్ వాళ్ళు నాకు ఇచ్చిండేది 25, అంటే అంతకుముందు 6 ఏళ్ళు. ఒక్క చెరువుకు కాలువ కానీ అంటే పైనుంచి వచ్చే వాటర్ వరవ కాలువ అంటాం, నిండిపోతే బయట పోతే మరో కాలువ అంటాం, ఏం లేవు. ఇవన్నీ క్లోజ్ అయిపోయి వెనక్కి వచ్చేసిన అపార్ట్ రకాలు వచ్చాను. ఎందుకంటే తిరుపతి టౌన్ మీద పడిపోతున్నాయి. మనం ఆ ఎయిర్ బైపాస్ రోడ్ అంటాం కదా, అక్కడ నుంచి ఆ పైనుంచి వచ్చి ఆ 1 month 2 months ఎంత సఫర్ అయ్యారు వాళ్ళు. అదేమండి కేశవాయన గుంట, ఆర్టీసీ బస్ స్టాండ్, పెద్ద చెరువు, ఇట్లా లోపల ఇట్లా జస్ట్ ఊరికి సింపుల్గా మనం ఎక్కడ ఊరిన పరిస్థితి. బూతులు తీరుతా ఉంటే మనం వినిపించుకోవాల్సి వస్తాను పబ్లిక్ కారణం డిపార్ట్మెంట్లో అవి ఏం జరుగుతూ ఉందనేది. సో ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే మొదట ఎండింగ్ పాయింట్ నుంచి కాలువలు తీసుకుంటూ రావాలి. మట్టిలో ఉండే కాలువలు తీసుకోవాలి, చెత్త ఎత్తి వేస్తారు, దాన్ని మళ్ళీ తీసుకొని పోరు, అది మళ్ళీ ఖరాబులో పడిపోతాం. ఎక్కడ కానీ తిరుపతి అవుట్స్కర్ట్స్ కానీ బయట కానీ మీరు అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. నేను జనరల్గా గ్రూప్ కూడా పెట్టుకున్నా, మీద అప్పుడప్పుడు మెసేజ్ పెడతా ఉంటాం. సో ఇక్కడ ఈ ఇష్యూస్ మీద దీన్ని టేకప్ చేసిన పరిస్థితి ఇక్కడ అయింది. సరే మున్సిపాలిటీని అడిగాం, మీరేం చేస్తున్నారు, రోడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు చేయాలంటే, సార్ మేము చేయగలిగింది ఏమీ లేదు, మాకు ఓన్లీ దీనికి వచ్చే శానిటరీ వ్యవస్థ తప్పించేస్తే ఇంకా ఏమీ రావటం లేదన్నారు. గట్టిగా మాట్లాడుతున్నాను సార్, దగ్గరికి. మున్సిపాలిటీని అడిగాం, మీకు టౌన్ మ్యాప్ ప్రకారం ఉండాలి కదా, ఇక్కడ పోతే ఇదంతా టౌన్ కదా, మీరు మెయింటైన్ చేస్తారు అవన్నీ అంటే, సార్ మాకు మ్యాప్ అనేది లేదు అని. మ్యాపే లేకుండా పోతే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒక మ్యాప్ ఇచ్చేస్తారు, వాళ్ళ డిఫికల్టీస్ వాళ్ళకుంటే ఇచ్చారు. ఆ మ్యాప్స్ ఇవే. మున్సిపాలిటీ వాళ్ళ మ్యాప్స్ అన్నమాట ఇవి రెండు. దీని ప్రకారం అంతా సిటీ మనకు స్లమ్ ఏరియా, దీనికి స్లమ్ ఏరియా ఎందుకు వచ్చేస్తుంది అంటే వాటర్ ప్రాబ్లం అంతా కంప్లీట్ 50% ఆఫ్ 60% టౌన్ దానికి ఎందుకు వచ్చేసాడు. దీని ప్రకారం అడిగాం వాళ్ళం, ఇక్కడ ఈ మాదిరి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఇదంతా ఇక్కడ మీరు చూపిస్తున్నారు, ఆ చెరువు ఉంది కదా అంటే, ఇక్కడ చెరువు ఉంది, గుంట ఇవన్నీ ఇప్పుడు లేదు, లేటెస్ట్ దాన్ని ఏమంటాము శాటిలైట్ మ్యాప్ అన్నీ చూస్తే కూడా అంటే ఇక్కడ ఎక్కడ కానీ ఆ నాగసిటీ చెరువు అనేది చూపనే లేదు. వాళ్ళు ఆర్ఎఫ్ కింద పెట్టేసారు, రాలేదు మనకి ఎక్కడ కానీ లెక్కలు. సో ఇప్పుడు ఇది ఎవరి కిందికి రాదు, ఓన్లీ టీటీడీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కిందికి వస్తుంది కాబట్టి. వాళ్ళు అక్కడ చేసిన దానివల్ల మీకు 90% అది వాటర్ అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళి వస్తుంది, అది లేకుండా పోయింది. ఆ చెరువు నాగసిటీ చెరువు కాడ నుంచి మంచినీళ్ళ గుంట వరకు దాదాపు 10 ట్యాంకులు ఉన్నాయి యాజ్ పర్ రికార్డు, ఏమీ లేవు. ఆ మంచినీళ్ళ గుంట కూడా చెప్తాను, దాని గురించి కూడా పోయింది. ఎందుకంటే ఈ వాటర్ అంతా ఒకదాని మీద ఒకటి ఇంకో దాని మీద వచ్చి తిరుపతిలో నిలబడి నిదానంగా టౌన్ నుంచి బయటపోయి హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయే వాటర్ ఇప్పుడు తిరుపతి పట్టణాన్ని ముంచేసే పరిస్థితి వచ్చేసింది. హారిబుల్ ఉంటుంది. సరే ఇవన్నీ నాకెందుకులే అనుకొని గమ్మున అయిపోయినా. అంటే